ఆల్ రైట్ భాస్కర్ గారు, మిగతా వాళ్ళందరూ ఓకే. సో నేను ఫస్ట్ ఈ ఆడిటోరియం స్టార్టింగ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో ఇది ఆడిటోరియం ఒక సైడ్ నుంచి చూస్తే ఓకే. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 రోస్ బ్యాక్, మళ్ళీ 1 2 3 4 5 6 7 ఓకే 7 రోస్ ఫ్రంట్. సో మేము సీట్లు కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. ఇది 300 400 ఓకే. అది కనిపిస్తుంది కదా గ్లాస్ హౌస్లో, అది ఆడిటోరియం ఇన్ ఆడియో కంట్రోల్. అది ఐ డోంట్ థింక్ ఓకే యాక్చువల్లీ ఏదైనా సాంగ్స్ ప్లే చేయాలన్నా లేకపోతే మిగతా ఏదైనా చేయాలన్నా కూడా అక్కడ ఇవ్వాలంట. సో అక్కడ రెస్లీ అని చెప్పేసి ఆ ఈవెంట్ రోజు అతను ఉంటాడంట. సో అతని హెల్ప్ తీసుకోవాలి. ఓకే, ద మోస్ట్ డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటంటే ఓకే దిస్ ఈజ్ స్టేజ్. ఓకే, మీరు స్టేజ్ నేను సెంట్రల్లో నుంచి తీస్తాను. స్టేజ్ చూస్తే యాక్చువల్లీ స్టేజ్లో మనం బ్యానర్ కట్టడానికి ఎటువంటి హ్యాంగర్ కానీ వాళ్ళ ఫ్రేమ్ కానీ లేదండి. సో వాళ్ళ బ్యానర్ అన్నీ కూడా అది ఫిక్స్డ్ ఏదంటే. సో మనము మన ఓన్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. మన బ్యానర్ డైమెన్షన్స్ పట్టేంత ఇద్దరు ఫ్రేమ్ తీసుకురావడం కానివ్వండి, లేకపోతే రోప్ తీసుకొచ్చేసి ఆ బ్యానర్కి ఎక్కడ నుంచి ముందు నుంచి కట్టడం, కానీ అది పెద్ద ఛాలెంజే. సో మనం పొద్దున వచ్చేసి బ్యానర్ సెట్ చేసుకోవాల్సినంత అవుతుంది. ఇంకోటి వీళ్ళ దగ్గర జస్ట్ ఏంటది 6x6 సైడ్ స్క్రీను ఇక్కడ హ్యాంగ్ చేస్తాడంట. సో ఫ్రంట్ సైడే. సో మనం అది కూడా అంటే ప్రోగ్రామ్ జరుగుతున్న దానికి మధ్యలో మనం అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. సైడ్ స్క్రీన్ పెట్టినప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ నడుస్తున్నప్పుడు సైడ్ స్క్రీన్ని మళ్ళీ పైకి జరపడం. సో ఇలాంటివి చూసుకోవాలి. టెక్నికల్ డిఫికల్టీస్ అయితే చాలానే ఉన్నాయి అరేంజ్మెంట్స్ వైజ్గా. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా ఏమంత పెద్ద స్పేస్ లేదు. యాక్చువల్లీ స్టేజ్ చూస్తే మీరు బ్యాక్ అటు నుంచి ఇటు నుంచి దారి ఏంటంటే కొంచెం చాలా ఇరుగ్గా ఉంది. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటంటే మనోడి దగ్గర ఓన్లీ 3 మైక్సే ఉన్నాయంట. మూడు మైక్ స్టాండ్స్ ఉన్నాయంటే 8 మైక్స్ ఉన్నాయండి. అది మనం మిగతా కృష్ణ పుట్టుపర్తి గారిని కానీ లేకపోతే మిగతా వాళ్ళందరినీ కనుక్కొని మనం ఏం చేయాలంటే మన మైక్ స్టాండ్ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. అది సో అది 2 కావాలి. లేకపోతే ఇంకా ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే గీటకాలు చేసే వాళ్ళు అయితే చేతులు పట్టుకొని డైలాగులు చెప్పొచ్చు, కానీ పాటలు పాడే వాళ్ళు కూడా చెప్పొచ్చు అనుకోండి. ఆఫ్కోర్స్ అది ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాంల వాళ్ళకి చూసుకోవాలి మరి. అది దెన్ ఇంకా ఓకే, ఇంకా మీకు కేఫ్టేరియా చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనము ప్రెస్టన్ నుంచి తీసుకొని లెబనాన్ మీదకి వచ్చేసి పార్కూర్లోకి రావడము. ఇది జస్ట్ ఎంట్రన్స్ ఇది. ఓకే, అంటే ముందు ఆడిటోరియంలోకి వెళ్ళే ముందు జస్ట్ ఎంట్రన్స్. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ఆడిటోరియానికి మెయిన్ ఎంట్రన్స్ ఇది. యాక్చువల్లీ ఈ స్కూల్కి రావడానికి మనం ఒకటి డాలస్ నార్టోలియో మీదుగా వచ్చేసి స్టోన్ బ్రూక్ మీద వచ్చేస్తే ఈ పార్కింగ్ లాట్ యూస్ చేసుకోవచ్చు మనం. స్టోన్ బ్రూక్. సో స్టోన్ బ్రూక్ మీదకి వచ్చేసి ఈ పార్కింగ్ లాట్ యూస్ చేసుకోవచ్చు. అది స్కూల్ బ్యాక్ సైడ్ అవుతుంది. ఇది మనము అంటే వచ్చే వాళ్ళకి రైట్ డైరెక్షన్స్ ఇవ్వాలి. ఇలా కాకుండా పార్క్వుడ్ మీదుగా కూడా రావచ్చు. పార్క్వుడ్ మీద ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్, అది స్కూల్ మెయిన్ నేమ్ బోర్డు అవన్నీ జిమ్నాషియం అవన్నీ కూడా స్కూల్ మెయిన్ ఎంట్రన్స్ అది. బట్ ఇటు రావడం అయితే ఇది ఈజీగా ఉంటుంది. ఇటు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా మనం క్యాఫ్టేరియాలోకి ఎంటర్ అవుతారు. సో ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా క్యాఫ్టేరియా కూడా బాగుంది. ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసుకోవడము అవి చాలా ఈజీ. ట్రాష్ గురించి అవన్నీ గురించి వాళ్ళ కస్టోడియన్స్ చూసుకుంటారండి. సో వీ నీడ్ నాట్ టు డూ ఎనీథింగ్. ఓన్లీ ఏంటంటే మనం ఇప్పుడు ఇలా బెంచ్లు ఎలా వేస్తున్నాయో ఇటొకటి అటొకటి మనము వేసేసుకుంటే దెన్ ఫుడ్ సర్వింగ్ మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది ఇంకా ఆ కార్నర్లో రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో అది మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే అటు సైడ్ నుంచి మనము ఫ్రిస్కో హై స్కూల్ అని కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడ్ నుంచి అది మెయిన్ ఎంట్రన్స్. అటు నుంచి అది పార్క్వుడ్ ఎంట్రన్స్, ఇది వచ్చేసేమో స్టోన్ బ్రూక్ ఎంట్రన్స్. ఓకే, సో ఇది ఓకే. ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ రూమ్ గ్రీన్ రూమ్ చూపిస్తాను. గ్రీన్ రూమ్ ఏంటంటే చాలా చిన్నగా ఉంది. అది యాక్చువల్లీ మనము
ఇది నేను మీకు స్టేజ్ మీద చూపిస్తాను. ఇది స్టేజ్ మీద సైడ్ మనము ఇక్కడ పోడియం పెట్టేసి మనం ఈ ఎంసీ వాళ్ళని ఇక్కడ పక్కన నుంచో పెట్టేసి బాగానే ఉంటుంది. కాకపోతే చాలా టూ మచ్ కావచ్చు, చాలా కంజెస్టెడ్గా ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు ఇది చూస్తే మీరు స్టేజ్ మీద గుండా చూస్తే ఇది బట్ అంటే చాలా చిన్నగా ఉంది. మనం ఇక్కడ పోడియం పెట్టుకున్నా కూడా కూడా ఇది మీరు పైన సెటప్ చూసారంటే సో ఎంత గ్యాప్ ఉందో చూసారా. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను నేను. సో అది బ్యానర్ ఇంటర్నల్ ఇది. సో మనం ఏంటంటే దాని కింద నుంచి హ్యాంగ్ చేసుకునేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మనకి లేదు. ఇప్పుడు ఆ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అని చెప్తున్నా అది ఇది. సో మరి అది ఆపరేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్కి మధ్యలో మనం ఎలా మేనేజ్ చేస్తామన్నది కూడా ఒక ఛాలెంజ్. అది మనం ఏదైనా స్లైడ్ షో చేయాలనుకుంటే నార్మల్గా ఏంటంటే మన సెటప్ ఒకటి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఆ పేర్లు డిస్ప్లే చేయాలనేది ఇది. అదైతే మనం చేయలేము. ఇక్కడ సైడ్ ఒకటి పెడతాను. మనం ఒకటి ఏం చేసుకోవచ్చు అంటే మన ఓన్ స్క్రీన్ తీసుకొచ్చి మనం సైడ్లో పెట్టుకోవచ్చు. అంటే ఒక సైడ్ పోడియం పెట్టుకుంటే ఇంకో సైడ్ 6x6 ఇస్తాను. ఓకే, అది 6x అది సైడా? సైడ్. ఓకే, అది సైడ్ పెట్టుకోవచ్చు అది. ఓకే, సో ఓన్లీ బ్యానర్ గురించి. ఇది ఇంత పెద్ద పేరుకి బార్లు ఉన్నాయి కానీ బట్ ఏది అసలు మూవ్ చేయడానికి ఏమీ లేదంట. ఒకటి ఏంటంటే మీరు స్టేజ్ చూస్తే కొంచెం కంజెస్టెడ్గా ఉన్నట్టుంది. ఓన్లీ దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ బ్యానర్ని ఈ కర్టన్ ఉంది కదా, ఈ కర్టన్ని మనం వెనక్కి లాగేసి ఈ కర్టన్ని మనం వెనక్కి లాగేస్తే వెనక్కి ఇంకో బ్యాక్ కర్టన్ ఉంది, ఆ వైట్ కర్టన్కి మధ్యలో ఇదిగో నేను ఇది పెట్టుకొని ఎలాడిస్తున్నాను కదా, ఈ కర్టన్ ఉంది. సో దీన్ని మనము క్లోజ్ చేసుకుంటే మనకేంటంటే స్టేజ్ మీద కొంచెం ఎక్కువ స్పేస్ వస్తుంది. సో అది తర్వాత ఇది అంతా ఇది స్టేజ్ బ్యాక్ సైడ్. అంటే ఈ వైట్ స్క్రీన్కి దాటి మనము ఐ డోంట్ థింక్ వీ కెన్ కమ్ బ్యాక్. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఈ గ్రీన్ రూమ్ చూపిస్తాను, అట్లాంటి తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పట్టించాలి, అది లాక్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనకి ఓకే, ఇది స్టేజ్ బ్యాక్ సైడ్. ఇది అది ఒక ప్రాబ్లం ఉంటుంది. అంత ఇదిగా ఏమైతే లేదు. వాటి దగ్గర పెద్ద స్క్రీన్ లేదన్నాడు. ఓకే, ఒకటి 6x6 ఇస్తా అన్నాడు. సో ఇది అంటే చాలా చిన్నది, పై సైడ్ పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఇంకో సైడ్ ఇది ఆడిటోరియానికి ఏంటంటే అదొకటి. దీనికి గ్రీన్ రూమ్ వెళ్ళాలి అనుకుంటే చిన్నగా ఉంది. సో ఇది చూడండి, ఇది గ్రీన్ రూమ్. ఓకే, రెండు ఉన్నాయి. అంటే ఇది అబ్బాయిలకు అమ్మాయిలకి చిన్నగా ఉంది. డిఫరెంట్ రూమ్ అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవాలండి. ముందు అబ్బాయిలు చేసుకోవాలండి. ఓకే, పర్లేదు. అంటే షూ పెట్టుకొని ఇంకా రెస్ట్ రూమ్ లోపల. ఓకే, అది వాడు క్లీన్ చేస్తానన్నాడు ఆ టైంకి. ఓకే, ఇంకా క్లీన్ చేసినప్పుడు అంటే ఈ గ్రీన్ రూమ్లో కూడా వీళ్ళు ఏదో రిహార్సల్ జరుగుతుంది. అందువల్ల చాలా డ్రెస్ మార్చుకోవాలంటే లోపలికి వెళ్ళాలండి. మామూలుగా చేసుకోవడం బయట ఉండొచ్చు. సైడ్లో నుంచి వచ్చు, అటు ఇటు ఆడిటోరియంకి అటు ఇటు సైడ్లో నుంచి ఉంటే సరిపోతుంది. సో ఈ రెండు వైపులా కలుపుతూ అటు నుంచి ఎంట్రన్స్ ఉంది. అది అసలు మెయిన్ డ్రాబ్యాక్. మనకి ఏమీ లేదు, మనం తెచ్చుకోవాలి ఇప్పుడు అది. సో ఇవన్నీ ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే మైకులు, బ్యానరు, ఈ రెండు డ్రాబ్యాక్స్. ఓకే, ఇంకా ఆపుతున్నాం. ఇంకా చూద్దాం మళ్ళీ తర్వాత. మనం ఏదైనా అరేంజ్ చేసుకోవాలి దానికి.